ఎస్, ఈ రోజు మనము ద సెకండ్ మోస్ట్ 8 మార్క్ గ్యారంటీడ్ క్వశ్చన్ ఏంటో చూసుకోబోతున్నాము. అదేంటి అంటే గ్రాఫ్. ఖచ్చితంగా లినియర్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి 8 మార్క్స్ గ్రాఫ్ 99% వస్తుంది. ఓకేనా? సో గ్రాఫ్ పర్ఫెక్ట్ గా మీరు గ్రాఫ్ లో డ్రా చేయగలిగితే చాలు, మీకు 8 మార్క్స్ పక్కా అన్నమాట. సో ఎలా రాయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న మిస్టేక్స్ మీరు ఏం చేస్తారు ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎస్, ఫస్ట్ స్టెప్ మీరు రాయాల్సింది ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్స్ అని స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఎస్, గివెన్ ఈక్వేషన్స్ అని పెట్టిన తర్వాత రైట్ డౌన్ ద ఈక్వేషన్స్. ఏమేమి ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ద ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. సెకండ్ ఈక్వేషన్ ఏమో 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 12. యా, సో ఈ 2 ఈక్వేషన్స్ ని రాసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 ని ఒక సైడ్ రాయండి, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 ని ఇంకో సైడ్ రాసుకోండి. మీ దగ్గర స్కేల్ ఉంటే ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకోండి. ఓకేనా? సపరేట్ చేస్తున్నట్టుగా. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఎస్, టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ అని హెడ్డింగ్ పెట్టండి. టేబుల్ డ్రా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మీరు గ్రాఫ్ లో చేయాల్సింది ఏంటి అంటే టేబుల్ ని డ్రా చేసుకోవాలి. ఆ టేబుల్ ని ఏమంటాము అంటే టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ అని అంటాము. ఇలా రాస్తే మీరు టీచర్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేస్తారు. ఓకేనా? సో ఎక్కువ వాల్యూస్ అవసరం లేదు, 2 వాల్యూస్ చాలు. సో ఎక్స్ అని రాయండి, ఇక్కడ వై అని రాయండి. ఓకేనా? ఒక స్మాల్ బాక్స్ నేను డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇది అన్నమాట. యా, సో ఓన్లీ నేను 2 వాల్యూస్ తీసుకుంటున్నాను, ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ వై రాసేసి ఒక స్మాల్ టేబుల్ డ్రా చేసేసేయండి. ఓకే, యా, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ, 2 వాల్యూస్ అన్నమాట. ఈ 2 వాల్యూస్ ఏం తీసుకోవాలి అనేది పెద్ద పాయింట్ ఇక్కడ. చాలా ఈజీగా నేను చెప్తున్నానండి. సో ఎక్స్ వాల్యూని 0 తీసుకోండి ఫస్ట్, నెక్స్ట్ వై వాల్యూని 0 తీసుకోండి. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఎక్స్ వాల్యూ 0, నెక్స్ట్ వై వాల్యూ 0 తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 అయితే ఓకేనా, వై ఏమొస్తుంది అనేది పాయింట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, రఫ్ వర్క్ లాగా. మీకు కుదిరితే ఇక్కడే చేసేసుకోండి పక్కన. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 కదా, అప్పుడు ఏమైతుంది? ఫస్ట్ ఈక్వేషన్ లో 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 6, 3y ఈజ్ ఈక్వల్స్ టు 6/3. యా, 3 1s 3 2s, y ఈక్వల్ టు 2. సో y వాల్యూ 2 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? y వాల్యూ 0 అయితే ఏమైతుంది? సో y వాల్యూ 0 అయినప్పుడు మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ లో x ప్లస్ 3 ఇంటూ 0 0 6. సో x వాల్యూ డైరెక్ట్ గా 6 అయిపోయింది. సో y వాల్యూ 0 అయినప్పుడేమో x 6 వచ్చింది, x వాల్యూ 0 అయినప్పుడేమో y వాల్యూ 2 వచ్చింది. సో ఇది మన టేబుల్ అన్నమాట. సో మన ఆర్డర్డ్ పెయిర్స్ ఏంటి? ఇక్కడ ఇలా రాసుకోండి నీట్ గా. ఆర్డర్డ్ పెయిర్స్ ఏంటి అంటే 0, 2. ఫస్ట్ ఏమో x వాల్యూ, సెకండ్ y వాల్యూ అండి, 0, 2. నెక్స్ట్ ఏంటి? 6, 0. ఇవి మన ఆర్డర్డ్ పెయిర్స్. సేమ్ ఇక్కడ రిపీట్ చేద్దాం. ఇక్కడ x వాల్యూ 0 ఫస్ట్ పెట్టుకోవాలి, y వాల్యూ 0 నెక్స్ట్ పెట్టుకోవాలి కదా. యా, x వాల్యూ 0 అయితే ఏమైపోతుంది? 2 ఇంటూ 0 మైనస్ 3y ఈక్వల్ టు 12. ఇది మొత్తం 0 అయిపోతుంది. మైనస్ 3y ఈక్వల్ టు 12, 3 1s 3 4s, y ఈక్వల్ టు -4. బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ ద సైన్స్. సైన్ ప్లస్ మైనస్ చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ లో ప్లస్ మైనస్ దగ్గరే టోటల్ మార్క్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. y వాల్యూ ఇక్కడ మనకి -4 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ y వాల్యూ 0 పెట్టి ఏం చేయాలి? ఓకేనా? ఎస్, y వాల్యూ 0 పెట్టి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఎస్, 2x మైనస్ 0 ఈక్వల్ టు 12, 2 1s 2 6, x వాల్యూ 6 వచ్చేసింది. యప్, సో x వాల్యూ ఇక్కడ 6, ఇక్కడేమో -4. డన్. సో ఇక్కడ మన ఆర్డర్డ్ పెయిర్స్ ఏంటో ఫాస్ట్ గా రాసేసుకుందాము. ఆర్డర్డ్ పెయిర్స్ ఆర్ 0, -4, 6, 0. డన్. ఎస్, యా, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మనము ఈ పేర్స్ మనకి ఏవైతే వచ్చాయో ఈ 0, 2, 6, 0, 0, -4, 6, 0, వీటిని మనము గ్రాఫ్ డ్రా చేయాలి. ఇప్పుడు చేసిన పార్ట్ అంతా కూడా మనం ఏంటి? టు డ్రా అ గ్రాఫ్. ఓకే, డన్. ఎస్,
ఇప్పుడు మనము ఇలాగ గ్రాఫ్ తీసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర గ్రాఫ్ లేదు కాబట్టి నేను జనరల్గా మీకు చెప్తున్నాను. మీ గ్రాఫ్ పేపర్ తీసుకొని గ్రాఫ్ ఇలా డ్రా చేసేసుకొని, సో ఇది ఏమో y యాక్సిస్, ఇదేమో x యాక్సిస్, ఓకేనా, ఇదేమో ఆరిజిన్ O, సో 0 అనమాట. సో గ్రాఫ్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు డ్రా అండ్ రైట్ లైక్ దిస్. స్కేల్ ఆన్ x యాక్సిస్, స్కేల్ ఆన్ x యాక్సిస్ ఎంత తీసుకుంటున్నారు, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అని రాయాలి. సేమ్ అంతే, స్కేల్ ఆన్ y యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని రాయాలి. అంటే మీరు ఒకవేళ 2, 4, 6 తీసుకుంటున్నట్లయితే ఈచ్ యూనిట్ మీరు 2 సెంటీమీటర్స్ అని రాసినా కూడా ఓకే. ఇక్కడ నేను ఓన్లీ 1 యూనిట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎలా తీసుకోవాలంటే మీ ఆర్డర్ పేర్స్ చూడండి, 2, 6, ఇక్కడేమో -4, 6, సో 1, 2, 3, 4, 5, 6 తీసుకుంటే చాలు, ఓకేనా. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ 1 హియర్, 2, 3, 4, 5, 6 and 7 తో స్టాప్ చేస్తాను, ఎందుకంటే 6 లాస్ట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ -1, -2, -3, -4, -5, -6, ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఇదేమో +1 కదా, +1, +2, +3, +4, +5, +6, +7. Here also -1, -2, -3, -4, -5 and -6. సో ఇలా మీరు మీ యూనిట్స్ని ఫస్ట్ గ్రాఫ్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎస్, ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట, ఓకేనా. యా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏమని ఉంది ఇక్కడ, 0, 2 అని ఉంది కదా. 0, 2 ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ పేర్. 0 ఏమో ఎక్కడ ఉంది, 0 ఏమో x యాక్సిస్ కి సంబంధించింది, 2 ఏమో y యాక్సిస్ కి సంబంధించింది, ఓకేనా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇదేమో x, ఇదేమో y. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయితే ఇలా రాసుకోండి, x y అని రాసుకోండి, ఓకేనా. సో ఇదేమో x పాయింట్, ఇది y పాయింట్, x పాయింట్ ఏమో 0, y పాయింట్ ఏమో 2, y పాయింట్ ఏమో ఇది అనమాట, ఈ లైన్, ఈ వర్టికల్ లైన్, y పాయింట్ 2 అంటే ఇక్కడ, ఓకే. సో బెటర్ నేను మీకు ఒక కలర్స్ తీసుకొని చేస్తాను. యా యా, సో ఇది ఏమో 2, సో ఈ బ్లూ మార్క్, ఓకేనా. ఇది ఏంటిది 0, 2 అనమాట, ఇది డన్. నెక్స్ట్ 6, 0 ఉందండి, 6 ఏమో ఎక్స్లో, ఇక్కడ ఉంది 6, 0 ఏమో y, సేమ్ ఇదే కదా, ఇక్కడ 0, సో అంటే ఈ పాయింట్ ఏంటి ఇప్పుడు 6, 0, డన్. సో ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది. ఆ ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్ని మీరు జాయిన్ చేయాలన్నమాట. సో జాయిన్ చేయాలంటే ఒక స్కేల్ తీసుకొని ఈ 2 లైన్లను మీరు ఇలాగా జాయిన్ చేయాలి, ఓకేనా. ఇలాగా మీరు జాయిన్ చేయాలి, ఇట్లా జాయిన్ చేయాలి, ఓకే. ఇక్కడ నేను స్కేల్ లేదు కాబట్టి జస్ట్ నేను మీకు రఫ్గా చూపిస్తున్నాను. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. మన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x + 2y = 6 ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కి ఫస్ట్ పాయింట్ ఏంటి, x వాల్యూ ఏమో 0, y వాల్యూ ఏమో -4 అంటే ఇక్కడ ఉందన్నమాట, ఈ పాయింట్, ఓకేనా. తర్వాత 6, 0 అంటే సేమ్ ఈ పాయింట్. సో ఈ పాయింట్ ఇప్పుడు మనము మళ్ళీ జాయిన్ చేయాలి, ఓకేనా. ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి, డన్. సో ఇది 2x - 3y = 12 ఈక్వేషన్ లైన్ అనమాట, ఓకేనా. ఇదేమో ఈ లైన్ ఏమో ఫస్ట్ ఈక్వేషన్, ఈ లైన్ ఏమో సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 లైన్లు మీకు ఎలా కనిపిస్తున్నాయి, 2 లైన్స్ కూడా ఈ పాయింట్ దగ్గర, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా. మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ మీకు అడిగే గ్రాఫ్ మీకు ఇంటర్సెక్టింగ్ అడుగుతారు మోస్ట్లీ, ఓకేనా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, ఎప్పుడో రేర్ కేసులో అవి ప్యారలల్ లైన్స్ రావచ్చు, ఓకేనా. ఎస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి 2 కూడా. సో ఎస్, మీరు ఇలా రాయాలి. దేర్ఫోర్ లాస్ట్ స్టెప్ ఖచ్చితంగా రాయాలండి, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎక్కడ ఇంటర్సెక్టింగ్, ఎట్ పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కూడా రాయాలి. ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి అట్ పాయింట్ 6, 0 అని రాయాలి. దేర్ఫోర్ x వాల్యూ ఇక్కడ 6, y వాల్యూ 0. ఇలా మీరు కంక్లూడ్ చేయాలి, ఇది మీ కంక్లూషన్ అన్నమాట. సో ఇదంతా చేస్తేనే మీకు 8 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇంకో 2 ఈక్వేషన్స్ తీసుకొని మీరు సేమ్ నేను చెప్పిన మెథడ్నే ఫాలో అయ్యి మీరు కూడా గ్రాఫ్
ప్రాక్టీస్ చేసి 8 మార్క్స్ గ్యారంటీగా క్రాక్ చేసేయండి. థర్డ్ వీడియోలో నేను మీకు ఇంకో 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతవరకు స్టే ట్యూన్డ్.